నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణమేమి లేదు. నేను సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటిస్తే కాదు, ప్రకటించకపోతే శ్రమ. సువార్త ప్రకటించకపోతే శ్రమ ఉందని పౌలు గారు చెప్పిన మాటను నిజంగా మీరు నమ్మితే, మీరు సువార్త ప్రకటించకుండా మీరు ఎలాంటి మీరు ఉండగలరు? సువార్త ప్రకటించకుండా ఎలాంటి తినగలరు? సువార్త ప్రకటించకుండా ఎలాంటి పడుకోగలరు? సువార్త ప్రకటించకుండా ఎలా బతకగలం? అసలు మనం ప్రకటిస్తే శ్రమ అనుకుంటున్నాం మనం, కానీ పౌలు గారు అంటున్నారు ప్రకటిస్తే శ్రమ కాదు, ప్రకటించకపోతే. మరి ప్రకటిస్తే వస్తుంది కదా శ్రమ. అసలు ప్రకటించకపోతే వచ్చే శ్రమతో పోల్చుకుంటే ప్రకటిస్తే వచ్చే శ్రమ ఇది శ్రమే కాదురా బాబు. మహా అయితే వాడు ఏం చేస్తాడు? ఒక చెంప దెబ్బేస్తాడా? పర్వాలేదు. మహా అయితే వాడు ఒక 4 మాటలు అంటాడా? పర్వాలేదు. మహా అయితే వాడు ఏం చేస్తాడు? ప్యానీలు చల్లుతాడా? పర్వాలేదు. సువార్త ప్రకటించడం నీకు వచ్చే శ్రమలు ఇవి ఇక్కడ. కానీ ప్రకటించకుండా చస్తే అది ఎంత భయంకరమైన శ్రమ. అది ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అది నిత్యము, కలకాలము, యుగయుగాలు ఆ భయంకరమైన ఆరని మంటల్లో కాలిపోతూనే ఉండాలి. అది ఎంత కాలం అంటే అనంత కాలపు శ్రమ. అంటే ఇంత ఆలోచన ఎంతమందికి ఉంది?